నిరంతరం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పిఠాపురం నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్, పలువురు నాయకులు మాట్లాడారు. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి బుజ్జి పుట్టినరోజు సందర్భంగా నాయకులంతా కలిసి బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పార్టీ నాయకులు గండేపల్లి బాబీ, మొగిలి బాబ్జీ, గంట్రేటి రాము, జ్యోతుల భీముడు, కన్నబత్తుల కామేశ్వరరావు, మొగిలి అయ్యారావు, బత్తుల సాయి, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, తెడ్లపు చిన్నారావు, ఆనాల సుదర్శన్, జవ్వాది కృష్ణ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అందుకనే రాబోయే 45 రోజులు కూడా పూర్తిగా పొద్దు నుంచి సాయంత్రం దాకా మాకు కేటాయించమని అడగట్లేదు. కేవలం మీరు ఇచ్చే 1 గంట పనినైనా మీరు ఒక 10 మందిని కలుపుకుని అక్కడ లోకల్గా ఉన్న మీ బూత్లో వాలంటీర్లు కలుపుకుని ప్రతి ఒక్కరు టార్గెట్ కేవలం 10 గృహాలే. అంటే రోజుకి అరగంట సేపు ఒక గృహాన్ని మీరు కన్విన్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వచ్చే విధంగా మీరు ఆలోచన చేయించగలిగితే మొత్తం మన టార్గెట్ 70% గృహాల నుంచి 70% ఓట్లు మనకు పడే విధంగా చేయాలని చెప్పి కూడా మీ అందరిని ఆలోచన చేయమని చెప్తారు. చెయ్యాలని ఇష్టం. ఎందుకు మనతో అన్ని గంటలు అన్ని రోజులు సాగుతారంటే మనతో ఉండాలి కాబట్టి సాగుతారు. అక్కర్లేదంటే ఏదో ఎలిగేషన్ చెప్పి బయటకు పోతాం. అట్లా కాదనేది నా అభిప్రాయం. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, వేదిక పైన నాయకులందరికీ, ఇంకా నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ, ఇక్కడున్న నాయకులందరికీ కూడా గ్రామాల్లో రాజకీయ వాతావరణం బాగుండేలాగా మీరు చూడండి. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి నా తొలిగి చెప్పండి. నేను చేసి గుర్తించడానికి నా ప్రయత్నం చేస్తాను. మనందరం కూడా మంచి మెజారిటీ కావాలనేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో ఆయన అనుకున్నట్టుగా ఏమో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అందరూ రెడ్ బుక్ ఎల్లో బుక్ అంటారు, కానీ వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ పైకి 175 సీట్లు వస్తాయి. ఒకటి మనం గమనించాలి, సీఎం గారి ఉద్దేశం కూడా పెద్దగా